హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బటర్తో పని లేకుండా మన ఇంట్లో ఉండే నెయ్యితోనే చాలా క్రిస్పీగా పప్పు చెక్కలు రెడీ చేసుకోవచ్చు. ఇవి నోటికి తినడానికి చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఇవి తింటున్నప్పుడు అచ్చం బయట కొనే షాపులలానే అనిపిస్తాయి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు రెండూ కలిపి 3/4 కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చివరిగా 6 నుంచి 7 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనం చేతితో గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అది ముద్దలాగా రావాలి. అలా అయితేనే మనకి పప్పు చెక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నాకు పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు గనుక అలా రాకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ముద్దలు అనేవి పెద్దవిగా కాకుండా ఇలా స్మాల్ సైజులో చేసుకోవాలి. అలా అయితేనే పప్పు చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు మరి పెద్దవిగా చేసుకుంటే అవి మందంగా ఉండి తినడానికి అంత క్రిస్పీగా ఉండవు. ఫస్ట్ సగం పిండిని ముద్దలుగా చుట్టుకున్నాక మిగిలిన పిండికి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. మనం ఒకేసారి కనుక ముద్దలుగా చేసేస్తే పిండి ఆరిపోయి చెక్కలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి ముద్దల్ని ఇలా చెక్కలో ఒత్తే ప్రెజర్తో కానీ లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఏదైనా వెడల్పాటి గిన్నెతో ఒత్తుకున్నా కూడా చెక్కలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న ముద్దల్ని ఇలా ఒత్తుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసాక అది ఆయిల్లో పైకి తేలిన తర్వాత మరొకటి వేసుకోవాలి. ఇలా అయితేనే చెక్కలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వస్తాయి. వేసిన వెంటనే కదపకుండా చెక్కలు పైకి తేలిన తర్వాత నిదానంగా గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఇవి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చెక్కల్లోంచి నలుగు రావడం తగ్గి ఆయిల్లో మునుగుతున్నప్పుడు వీటిని తీసేసుకోవాలి. చెక్కల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి పప్పు చెక్కలు ఎంత బాగా వచ్చాయో. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.